వ్యక్తిగతమైన ఆధ్యాత్మికమైన ఎస్ అనే అనాలి నా అభిప్రాయం. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చి సలహా అడిగారు అంటే మీరు ఆయనకి మంచి సలహా చెప్తారనే అభిప్రాయంతోనే ఆయన మీ దగ్గరికి వస్తాడు. ఆయన మాట్లాడి అడిగిన దాన్ని బట్టి మనల్ని పరీక్షించడానికి వస్తున్నాడా, ఊరికే సలహా అడగడానికి వస్తున్నాడా, లేదు నిజంగా మన అభిప్రాయం తీసుకోవడానికి వస్తున్నాడా అని మనం గ్రహించినప్పుడు సరైన సలహా చెప్పచ్చు. నేను నిర్ణయం తీసేసుకున్నానంటే ఓకే ప్రొసీడ్ అని చెప్పచ్చు. లేదు సార్ నేను ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే అప్పుడు మనం దాని లోతులు అడిగి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో జరిగింది చెప్తాను మీకు. నన్ను ఒక ఆయన ₹1,00,000 ఇమ్మని అప్పు అడిగాడు. ₹1,00,000 ఇవ్వడం అంటే మామూలు కాదు కదా. సార్ ఎందుకు అని అడిగాను. మా అబ్బాయికి ఉద్యోగం 1,00,000 కాదు 5,00,000 మా అబ్బాయికి ఉద్యోగంకి డబ్బు కడుతున్నానండి అన్నాడు. నేను ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాను. ఎక్కడ బాబు ఉద్యోగం అని అడిగాను. రైల్వే సార్ అన్నాడు. క్వాలిఫికేషన్ ఏంటంటే బీటెక్ ఇంకా చేస్తున్నాడు అబ్బాయి, డిప్లొమా చేస్తున్నాడు. డిప్లొమా చేస్తాను నీకు రైల్వే ఉద్యోగం ఎవరు ఇస్తా అన్నారంటే రైల్వే స్టాఫ్ కోటాలో ఇస్తా అన్నాడు. వెంటనే నువ్వు అది కరెక్ట్ కాదు ఒకసారి ఎంక్వైరీ చెయ్యి, నేను పలానా నెంబర్ ఇస్తానని చెప్పి రైల్వేలో పనిచేసి ఆయన నెంబర్ ఇచ్చా. వెంటనే ఎంక్వైరీ చేసి అది ఫ్రాడ్ అని చెప్పి అప్పటికే ఆయన 5,00,000 కట్టేశాడు. ఎప్పుడైతే తెలుసుకున్నాడో వెంటనే ఆ డబ్బుల్ని వాళ్ళని పట్టుకొని ఆ డబ్బుల్ని బ్యాక్ చేసుకున్నాడు. ఈయన కట్టడం మానేశాడు. సో అది ప్రాపంచికంగా కూడా ఆయనకు ఉపయోగపడింది. మనల్ని అడిగే సలహాని బట్టి మనం చెప్పాలి. పాజిటివా నెగిటివ్ అనేది వాళ్ళ క్వశ్చన్ని బట్టే మన ఆన్సర్ ఉంటుంది ఎప్పుడు కూడా. అది సంగతి. ఏదైనా సరే ఎస్ అని చెప్తేనే మీకు తెలుస్తుంది. మీ అనుభవంలో మీరు ప్రతిదానికి ఎస్ అని చెప్తే మీకు ఏ రకమైన బెనిఫిట్ వచ్చినది పిరమిడ్ మాస్టర్గా మీకే అర్థం అవుతుంది. అది నా జీవితంలో నాకు చాలా అనుభవాలు నేర్పింది. అందుకని ఒకేసారి రాదండి ఇది ఏది కూడా. నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ మనం కూడా అనేక సార్లు నో అన్న సందర్భాలు ఉన్నాయి, విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. కానీ జ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఎస్ 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 అనడం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ.